Hello everyone, welcome to Upasthapana Institute. I am Vinod Kumar, Faculty of English. DSC exams లో అంటే SGT అయినా లేదంటే స్కూల్ అసిస్టెంట్ అయినా వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ సెక్షన్స్ ఏంటి అని అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెక్షన్. ఈ సెక్షన్ తోని చాలా మంది ఆస్పైరెంట్స్ డిఫికల్టీ ఫేస్ చేస్తుంటారండి. సో ఈ సెక్షన్లో ఇంగ్లీష్ సెక్షన్లో ఎక్కువగా మార్క్స్ మనం గెయిన్ చేయాలి అని అంటే ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ల పైన పర్ఫెక్ట్ గ్రిప్ ఉండాలి. గ్రామర్ అయినా ఓకేనా, సో అది అదర్ సెక్షన్ అయినా. సో ఇక్కడ ఈ 2024లో వచ్చిన ఇంగ్లీష్ సెక్షన్లో గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకేనా. దీనివల్ల ఏంటనంటే మీకు లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అంటే ద వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది అర్థమవుతుంది ఓకేనా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ us గో టు ద ఫస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ ఏంటి అని అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ది మోస్ట్ అప్రాప్రియేట్ ప్రిపోజిషన్ ఫ్రమ్ ది చాయిసెస్ గివెన్ బిలో. సో క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ప్రిపోజిషన్ చాప్టర్ నుంచి వచ్చింది. అంటే 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకి ప్రిపోజిషన్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అంతే కదండి. సో ఇక్కడ ప్రిపోజిషన్ ఏంటి ఇక్కడ ఆన్సర్ అని అంటే చూడండి, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ రిపోర్ట్ స్పేస్ మార్నింగ్ అని ఉంది. సో ఇక్కడ చూడండి మరి ఎట్ అవుతుందా, బిఫోర్ అవుతుందా, డ్యూరింగ్ అవుతుందా, సిన్స్ అవుతుందా ఓకేనా. సో ఇక్కడ ఈ యాక్చువల్గా సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందండి? సో ఇక్కడ చూడండి సబ్జెక్టు ఆ తర్వాత హ్యావ్ వచ్చిన లేదంటే హ్యాజ్ వచ్చిన ఓకేనా. సో ఆ తర్వాత బీన్, ఆ తర్వాత వర్బ్ ఫోర్. ఈ స్ట్రక్చరు ఏ టెన్స్ అండి? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, అంతే కదా. సో ఇక్కడ చూడండి సబ్జెక్టు హ్యావ్ బీన్ వర్కింగ్, ఇది V4 కదా ఓకేనా, ఆన్ దిస్ ప్రాజెక్ట్. ఒక యాక్షను పాస్ట్లో బిగిన్ అయి ప్రజెంట్లో కూడా కంటిన్యూ అవుతుంటే దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి ఓకేనా. అంటే ఇక్కడ ఈ రిపోర్ట్ పైన వర్క్ చేయడం అనేది పాస్ట్లో బిగిన్ అయి ఇంకా కూడా కంటిన్యూ అవుతూనే ఉంది ఓకేనా, ఇంకా కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాశారు. ఇక్కడ ఒక ప్రిపోజిషన్ ఏంటి అని అంటే మనకి 2 ఉంటాయి. ఒకటి ఏంటండి సిన్సు, ఇంకొకటి ఫర్. సిన్స్ ఇంకొకటి ఫర్ ఓకేనా. సో సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం అని అంటాం. ఏమంటామండి? పాయింట్ ఆఫ్ టైం. అంటే ఒక యాక్షన్ అనేది ఎప్పుడు ఎగ్జాక్ట్గా బిగిన్ అయిందో అది చెప్తుంది సిన్స్ అనేది ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మార్నింగ్ 6 AM నుంచి క్లాస్ జరుగుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 9 AM అవుతుంది ఓకేనా, 9 AM అవుతుంది ఓకేనా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పటి నుంచి బిగిన్ అయింది? 6 AM నుంచి బిగిన్ అయింది ఓకేనా. ఆ పాయింట్ చెప్పడాన్ని సిన్స్ 6 AM, సిన్స్ 6 AM. లేదా మధ్యలో పీరియడ్ చెప్పారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 3 hours అని, అక్కడ ఫర్ అనేది వాడాలి ఓకేనా, మధ్యలో పీరియడ్. అందుకే దీన్ని పీరియడ్ ఆఫ్ టైం అని అంటారు. సో ఇది ఈ రిపోర్ట్ పైన వర్క్ చేయడం అనేది ఎప్పుడు బిగిన్ అయింది? మార్నింగ్. అంటే ఇది ఏంటండి? పాయింట్ ఆఫ్ టైం. పాయింట్ ఆఫ్ టైం వచ్చినప్పుడు ఏ ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం? సిన్స్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం ఓకేనా. సో ఇక్కడ అదర్ ఆప్షన్స్ కెన్ బి ఎలిమినేటెడ్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ డి ఓకే. సో ఇదంతా కూడా బేసిక్ కాన్సెప్ట్ ఇదంతా కూడా ఓకేనా. సో ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ది మోస్ట్ అప్రాప్రియేట్ కంజంక్షన్ ఫ్రమ్ ది చాయిసెస్ గివెన్ బిలో. అంటే ఇక్కడ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చిందండి? కంజంక్షన్ అనే చాప్టర్ నుంచి వచ్చింది ఓకేనా. సో వర్డ్స్ని కానీ ఫ్రేజెస్ని కానీ క్లాజెస్ని కానీ మనం జాయిన్ చేసే వర్డ్స్ను ఏమంటామనంటే కంజంక్షన్స్ అని అంటాం ఓకేనా. సో ఇప్పుడు చూడండి క్వశ్చన్, ఇట్ వాజ్ ఎ ప్లెజెంట్ జర్నీ ఓకేనా, ఎ ప్లెజెంట్ జర్నీ, చాలా ఆనందకరమైన జర్నీ. స్పేస్ ద ట్రైన్ వాజ్ డిలైడ్ ఓకేనా, ద ట్రైన్ వాజ్ డిలైడ్. ఇప్పుడు ఇక్కడ ఏంటనంటే మనకి ఇది యాక్చువల్గా ప్లెజెంట్ జర్నీ, హ్యాపీ జర్నీ. బట్ ఇక్కడ ఏంటంటే ట్రైన్ డిలే అయినప్పటికీ కూడా అదేంటండి ఒక ప్లెజెంట్ గా జరిగిందట. అంటే ఇప్పుడు ఏంటండి అపోజిట్ గా ఉన్నాయి మనకి క్లాజెస్, అపోజిట్ గా ఉన్నాయి. ఈ అపోజిట్ మీనింగ్స్, అపోజిట్ క్లాజెస్ ని మనం జాయిన్ చేయడానికి ఇక్కడ ఇచ్చిన వాటిలలో అన్నిట్లలో సూటబుల్ అయ్యేది ఏంటి అని అంటే ఆల్దో. వైల్ అంటే ఎట్ దట్ టైం ఓకేనా, ఆ సమయంలో. బికాజ్ అనేది రీజన్ చెప్తుంది ఓకేనా. అండ్ అనేది సేమ్ మీనింగ్స్ ఇచ్చే క్లాజులని కలిపిస్తాం ఓకేనా. బట్ ఇక్కడ ఏంటండి అపోజిట్ లో ఉంది ఓకేనా. అది డిలే అయినప్పటికీ కూడా ఏంటండి ప్లెజెంట్ జర్నీ, అపోజిట్ లోనే ఉంది కదా. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్ ఓకే. సో ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. నౌ go to the next question. Every citizen space file income tax returns annually.
బట్ ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ది మోస్ట్ అప్రాప్రియేట్ మోడల్ వర్బ్. అంటే వర్బ్ అనే చాప్టర్ నుంచి వచ్చేది. సో ఫస్ట్ ప్రెపోజిషన్, ఆ తర్వాత కంజంక్షన్, దెన్ ఆఫ్టర్ ఏంటండి వర్బ్. ఎవ్రీ సిటిజన్, ఓకేనా. సో ఇక్కడ ఏంటండి ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. ఇది ఏం చెప్తుంది యాక్చువల్గా, ఓకేనా. సో ఇక్కడ ఏంటండి ఒక ఆబ్లిగేషన్ చెప్తుంది, ఒక రెస్పాన్సిబిలిటీని చెప్తుంది. అంటే కంపల్సరీ మనం నిర్వర్తించాల్సి ఉంటుంది. కంపల్సరీ అనగానే, ఓకేనా. సో ఇక్కడ చూడండి ఇది లెస్ పాసిబిలిటీస్కి వాడతాం మే అండ్ మైట్, ఓకేనా. సో దీనికంటే కొంచెం స్ట్రాంగర్ ఏంటంటే వుడ్. కంపల్సరీ అన్నప్పుడు ఏది వాడాలండి, మోడల్ మస్ట్, అంటే కంపల్సరీ, ఓకేనా. ఎవ్రీ సిటిజన్ మస్ట్ ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ యాన్యువల్లీ. సో ఆన్సర్ ఏంటండి డి. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. సో ఈ క్వశ్చన్స్ చూస్తే మీకు ఐడియా వస్తుంది వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది, ఓకేనా. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ది మోస్ట్ అప్రాప్రియేట్ వర్బ్ ఫ్రమ్ ద చాయిసెస్ గివెన్ బిలో. సో ఇక్కడ ఏం అడిగారు, ఫిల్ ఇన్ ద బ్లాంక్ అగైన్, ఓకేనా. సో యాక్చువల్గా హీ స్పేస్ లేట్ లాస్ట్ నైట్, ఓకేనా, లేట్ లాస్ట్ నైట్. మరి ఏంటి ఇక్కడ అరైవలా, అరైవ్, అరైవ్స్, అరైవ్డ్, ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకి వర్బ్ ఫామ్ కనుక చూస్తే V1 ఏమవుతుందండి, అరైవ్, ఏమవుతుంది అరైవ్. V2 ఏమవుతుంది, అరైవ్డ్ అవుతుంది, ఓకేనా, ఏమవుతుంది అరైవ్డ్. V3 ఏమవుతుంది, అగైన్ అరైవ్డ్ అవుతుంది, ఓకేనా. V4 ఏమవుతుంది, అరైవింగ్ అవుతుంది. V5 అనేది ఏమవుతుంది, అరైవ్స్ అవుతుంది, ఓకేనా. సో ఎప్పుడైనా సెంటెన్స్లో ఇలా పాస్ట్ టైం కనుక మెన్షన్ చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే అని, ఓకేనా. సో ఇక్కడ లేదంటే లాస్ట్ నైట్ అని, ఓకేనా. సో ఇక్కడ లాస్ట్ ఏంటండి వీక్ అని, లాస్ట్ మంత్ అని, లాస్ట్ ఇయర్ అని ఇలా మెన్షన్ చేస్తుంటే డెఫినెట్గా ఆ సెంటెన్స్ ఎందులో ఉండాలి అని అంటే సింపుల్ పాస్ట్లో ఉండాలి. ఎందులో ఉండాలండి, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండాలి. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద సింపుల్ పాస్ట్ అండి, సబ్జెక్టు తర్వాత వర్బ్ టు వస్తుంది పాజిటివ్, ఓకేనా. ఆ తర్వాత ఆబ్జెక్టివ్, నెగిటివ్ అయ్యేది ఉంటే డిడ్ వస్తుంది, నాట్ వస్తుంది, అంతే కదా. సో ఇప్పుడు లాస్ట్ నైట్ అని మెన్షన్ చేశాడు కాబట్టి సింపుల్ పాస్ట్ లో ఉండాలి. సబ్జెక్ట్ ఏంటి, హీ. ఆ తర్వాత ఏం రావాలి, V2 రావాలి. అరైవల్ అనేది, ఓకేనా. సో అరైవల్ అనేది ఇక్కడ అవుతుందా, కాదు, ఓకేనా. మనకి V2 అనేది రావాలి. అరైవ్ అనేది ఏంటండి, ఓకేనా. అరైవల్ అనేది ఇక్కడ నౌన్ ఫామ్, ఓకేనా. అరైవల్ అనేది నౌన్ ఫామ్, అసలు ఇది వర్బ్ కాదు కాబట్టి ఎలిమినేట్ చేయవచ్చు. అరైవ్ అనేది V1, ఓకేనా. అరైవ్స్ అనేది ఏంటండి, V5 అవుతుంది. మనకు కావాల్సింది అరైవ్. సో ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అండి. సో ఇక్కడ ఈ క్వశ్చన్స్, ఓకేనా. సో ఐ స్పేస్ మై గ్రాండ్ పేరెంట్స్ ఎవ్రీ సమ్మర్, ఓకేనా. అప్రాప్రియేట్ వర్బ్ ఫామ్ అడిగాడు, ఎవ్రీ సమ్మర్. సో ఇక్కడ ఎవ్రీ సమ్మర్ అది ఏంటండి, ఇక్కడ రిపీటెడ్ యాక్షన్, ఓకేనా. ఎవ్రీ సమ్మర్ ఏంటండి, రిపీటెడ్ యాక్షన్. రిపీటెడ్ యాక్షన్స్ ఆర్ హబిచువల్ యాక్షన్స్ షుడ్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఎందులో చెప్పాలండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క పాజిటివ్ స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ తర్వాత వర్బ్ 1 అయినా వస్తుంది, లేదంటే వర్బ్ 5 అయినా వస్తుంది, ఆ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది, ఓకేనా. సో ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే V5, అదర్ సబ్జెక్టులన్నిటికీ కూడా V1 వాడతాం. ఐ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్, ఓకేనా. సో ఏం రావాలి, V1 రావాలి, ఓకేనా. విజిట్స్ అనేది ఏంటండి, V5. విజిటింగ్ అనేది ఏంటి, V4. మనకు కావాల్సింది V1 కావాలి. విజిట్ అనేది ఏంటి, V1. విజిటేషన్ అనేది అసలు ఇక్కడ సెట్ కాదు, ఓకేనా. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్, ఓకే. సో ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి, ఓకే. సో ఈ విధంగా క్వశ్చన్స్ వస్తాయి. చూడండి, ఐ డూ నాట్ యూజువల్లీ డూ సో, నేను జనరల్గా అది చెయ్యను. ఏది, ఇగో ఇక్కడ. బట్ ఎస్టర్డే ఐ స్పేస్ ఫర్ ఎ వాక్ ఇన్ ద ఈవినింగ్. సో చూడండి, ఎస్టర్డే అని మెన్షన్ చేశాడు, ఓకేనా, ఎస్టర్డే. సో పాస్ట్ టైంను కనుక మెన్షన్ చేస్తే మనకి సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండాలి కదా. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ అండి, సబ్జెక్టు, V2 అండ్ ఆబ్జెక్ట్, ఓకేనా. సో సబ్జెక్ట్ ఇక్కడే ఉంది ఐ అనేది, అంటే తర్వాత ఏం రావాలి, V2 రావాలి, ఓకేనా. గోయింగ్, వెంట్, గాన్, గో, ఓకేనా. సో గో అనేది V1, వెంట్ అనేది V2 అవుతుంది, ఓకేనా. గాన్ అనేది V3 అవుతుంది, కాబట్టి మనకి V2 రావాలి కదా, ఓకేనా. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్, ఓకే. సో ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. ఇగో ఈ విధంగా క్వశ్చన్స్ వస్తాయి, ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకి మోస్ట్ అప్రాప్రియేట్ అడ్వర్బ్ అని అడిగాడు. వి సీ స్టార్స్ డైలీ, ఓకేనా. సింపుల్ ప్రజెంట్లోనే ఉంది ఎందుకంటే రెగ్యులర్ కాబట్టి. బట్, ఓకేనా, ఇది బట్ అండి. బట్ కామెట్స్ అంటే తోకచుక్కలు, ఓకేనా. ఆర్ స్పేస్ సీన్. ఎలా చూడండి, బట్ అని ఇచ్చాడు కాబట్టి అపోజిట్ గా రావాలి, మనకి అపోజిట్ మీనింగ్ కావాలి. చూడండి,
వి సీ స్టార్స్ రెగ్యులర్లీ బట్ కామెట్స్ ఆర్ ఫ్రీక్వెంట్లీ. రెగ్యులర్లీ ఫ్రీక్వెంట్లీకి ఓకేనా డైలీకి సేమ్ రిలేషన్ ఉంది, మనకు అపోజిట్ రావాలి ఓకేనా. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. రేర్లీ ఓకేనా అపోజిట్ లోనే ఉంది కదా. ఆఫెన్ అంటే తరచుగా ఓకేనా. ఇర్రెగ్యులర్ యాక్చువల్గా ఇర్రెగ్యులర్ అనేది అడ్వర్బ్ కాదు, మనకు అడ్వర్బ్ ఫామ్ కావాలి ఓకేనా. సో ఈ అంత ఆప్షన్ ఎలిమినేట్ చేయవచ్చు. అపోజిట్ ఏమిస్తుంది? రేర్లీ ఓకేనా. రెగ్యులర్గా స్టార్స్ చూస్తాం కానీ కామెట్స్ చూడం అని అంటున్నారు ఓకేనా. కాబట్టి ఇగో ఈ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ జనరల్గా వస్తుందండి. సో డెఫినెట్గా వీటి బేసిక్ కాన్సెప్ట్ల పైన మనకి క్లారిటీ ఉండేది ఉంటే ఇలాంటి క్వశ్చన్స్ను వెరీ ఈజీగా మనం క్రాక్ చేయొచ్చు. ఓకే, సో ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం ఓకే, సో subscribe to our channel, and also if you like the content of the video, then share this video with your friends who are preparing for the competitive exams. Okay, thank you.